హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని విశాఖపట్నంలో నవంబర్ 14-15 తేదీల్లో జరుగుతున్న సిఐఐ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ గురించి తెలుసుకుందాం. ఈరోజు నవంబర్ 14-15 తేదీల్లోని జరుగుతున్న సిఐఐ సమ్మిట్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ సమ్మిట్ సంబంధించి భారీ ఎత్తున అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని రకాల అరేంజ్మెంట్స్ కూడా ఆల్రెడీ పూర్తవడం జరిగింది. దీనికోసం విశాఖపట్నాన్ని చాలా సుందరంగా తయారు చేయడం జరిగింది. ఈరోజు రోడ్లు అయితేనేమి, రోడ్ల పక్కన గోడల మీద పెయింటింగ్స్ అయితేనేమి, జంక్షన్లోనే ఒక విధమైన పార్కు టైప్లో కొన్ని డిజైన్స్ ప్రకారం తయారు చేయడం అయితేనేమి, వీటన్నిటిని చాలా భారీ ఎత్తున చేసి విశాఖపట్నాన్ని పూర్తిగా సుందరీకరణ చేసి ఈ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు వచ్చిన వాళ్ళకి మంచి అభిప్రాయం కలిగేటట్టు ఈ విశాఖపట్నాన్ని తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని విషయాలు చూసుకోవడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రే, అంటే బుధవారం రాత్రే విశాఖపట్నం చేరుకోవడం జరిగింది. ఈరోజు రేపు కొన్ని, అంటే 14-15 తేదీల్లో మరికొన్ని, చాలా వరకు ఈ వచ్చిన ఇండస్ట్రీస్కి భూమి పూజ చేయడం కానీ, కొన్ని ప్రారంభోత్సవాలు చేయడం కానీ జరుగుతుంది. ఈ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు దాదాపు 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పి ఆశిస్తున్నారు. ఈ సమ్మిట్ వల్ల దాదాపు ప్రభుత్వం ఆశిస్తున్నది 410 MOUల మీద అగ్రిమెంట్లు జరుగుతాయని చెప్పి, అవన్నీ కార్యరూపం దాలిస్తే దాదాపు 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పి ప్రభుత్వం ఆశిస్తుంది. కాకపోతే ప్రభుత్వం సైడ్ నుంచి చాలా కాన్ఫిడెంట్గా ఇక్కడకు వచ్చిన చాలామంది ఇమీడియట్గా ఇక్కడ పెట్టుబడులు పెడతారని చెప్పి ప్రభుత్వం ఆశిస్తుంది. ఈ విషయంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు చాలా కష్టపడి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్ని నిర్వహించడం జరుగుతుంది. రేపు నవంబర్ 14న ఉదయాన్నే మన భారత ఉపరాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ గారి చేత ఈ సమ్మిట్ ప్రారంభించడం జరుగుతుంది. ఈ సమ్మిట్కి వివిధ దేశాల నుంచి ప్రతినిధులు, కార్పొరేట్ ఆఫీస్ CEOలు, దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 10 మంది వరకు మినిస్టర్లు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అంతమంది, ఆల్మోస్ట్ అందరు మినిస్టర్లు కూడా ఈ సమ్మిట్కి హాజరు కావడం జరుగుతుంది. ఈ సమ్మిట్ కోసం అని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలోనే జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి భారీ ఎత్తున దాదాపు 8 భారీ హాల్స్ని నిర్మించడం జరిగింది. ఈ హాల్స్ డైనింగ్ కోసమని, రిజిస్ట్రేషన్ల కోసమని, వివిధ రకాలైన డెలిగేట్స్తో మీటింగ్ కోసమని ఈ హాల్స్ అన్ని ఉపయోగించడం జరుగుతుంది. వీటన్నిటిని 2 రోజుల క్రితమే పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలోని ఈ సమ్మిట్ అనేది రేపు ప్రారంభమయ్యి మన విశాఖపట్నానికి చాలా భారీ ఎత్తున, తద్వారా మన రాష్ట్రానికి కూడా పెట్టుబడులు తీసుకొచ్చి మన రాష్ట్రం భవిష్యత్తులో మరింత ముందుకు సాగడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.